ఆల్, వెల్కమ్ టు గై టాక్స్. మనం నార్మల్ గా ఫ్యామిలీస్ తో కలిసి బయటకు పోవడమే చాలా తక్కువ కదా. మాకైతే చాలా మంత్స్ తర్వాత ఈ రోజు కుదిరింది. ఫెస్టివల్ అని అందరూ ఫ్రీగా ఉన్నారు కాబట్టి అయింది, లేకపోతే అది కూడా కాదు. సో మేమైతే ఒక దగ్గరికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. అండ్ అది కూడా లాస్ట్ మూమెంట్ లో చేంజ్ చేసినాం. అని అడిగిండు. ఇంకా ఫొటోస్ అంటే నేను ఎట్లా ఊరుకోను కదా, ఇంకా వెంటనే దిగి ఉరికినా. ఇంకా అక్కడ ఒక ఆంటీ ఉండే, సో ఆంటీకి అడిగి పర్మిషన్ తీసుకున్నా ఫొటోస్ తీసుకోవచ్చా అని. ఓకే అన్నాక పోయినాం. అట్లా అయిందనమాట. నేను ఇట్లా అడుగు పెట్టినా లేదో జారిపోయినా. మేము ఫొటోస్ తీసుకుందామని అక్కడ ఆగినాం కదా. ఈలోపు మమ్మీ అండ్ ప్రసాద్ వాళ్ళు అయితే ముందు వచ్చిండ్రు. అయితే ఇక్కడ తెలంగాణ అరకు అని చూపిస్తుంది. సో వీళ్ళు బోడకొండ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ సైడే అనుకున్నారు. సో అందుకే ఆగిండ్రు. కానీ మ్యాప్స్లో అయితే వేరే లొకేషన్ చూపిస్తుంది. ఇది కాదని మళ్ళీ స్టార్ట్ అయినాం. మేము పోయింది అయితే జనవరి టైంలో. అండ్ నానికి ఏం డౌట్ వచ్చిందో తెలియదు కానీ అక్కడ ఒక అంకుల్ ఉండే. సో అడిగిండు బోడకొండ వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉన్నాయా అని. ఆయన మాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పిండు గైస్. అదేంటంటే బోడకొండ వాటర్ ఫాల్స్ లో ఇప్పుడు వాటర్ లేవంట. ఇంకా అప్పటి వరకు వెలిగిపోతున్న మా ఫేసెస్ కాస్త డల్ అయిపోయినాయి. ఇంకా మేము చాలా రోజుల తర్వాత ఒక ప్లాన్ వేసుకుంటే అది ఇట్లా అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట. ఆయన కూడా మేము డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం పొలాలు ఉన్నాయి కదా, మంచిగా ఫోటోషూట్ చేసుకొని పోదామని డిసైడ్ అయినాం. నెగిటివ్స్ లోనే పాజిటివ్స్ వెతుక్కోవాలన్నమాట. మేము ఈ పొలాల దగ్గర ఆగడం మాకు మంచిదైంది అనిపించింది. చాలా రోజుల తర్వాత మమ్మీ డాడీ బయటకు వస్తే ఇట్లా అయిపోయిందని కొంచెం బాధపడ్డాం. ఈ పొలాల దగ్గర మేము ఎంజాయ్ చేసినట్టు మమ్మీ డాడీ ఎంజాయ్ చేయలేరు కదా. సో మేము అదే ఫీల్ అవుతూ ఉండే. కానీ డాడీ వాళ్ళు ఏమన్నారంటే, పోనీలో అట్లీస్ట్ బయటకు వచ్చినాం చాలా రోజుల తర్వాత అందరం కలిసి, మంచిగా ఉంది అని అన్నారు. సో అప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక్కడ నాని అయితే నాని ఫేవరెట్ బైక్ తోటి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసిండు అనమాట. ఇంకా ఈ వీడియోతో మన సంక్రాంతి వీడియోలు అయితే ఎండ్ అవబోతున్నాయి. దీని తర్వాత నాని బైక్ వీడియోస్ వస్తాయి. అంటే నాని ఈ బైక్ ఎందుకు చూస్ చేసుకున్నాడని చాలా మంది అడిగిరు. సో ఆ డీటెయిల్స్ తో పాటు మేము ఎట్లా ఆర్డర్ పెట్టినాం, అండ్ ఎంత డౌన్ పేమెంట్ చేసినాం, అండ్ ఎన్ని మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నాం, అవన్నీ చెప్తా. మీకు ఆ వీడియోస్ పక్కా నచ్చుతాయి. ఒక్కొక్క నాటికి 500 ఫైన్. అంకుల్ వస్తున్నారు, మీకు ఉందే. ఇంక బాయ్స్ అయితే కనిపించరు కానీ లేడీస్ కంటే ఎక్కువ ఫోటోలు పిచ్చోళ్ళే. వీళ్ళిద్దరు సపరేట్గా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ కోసం ఫొటోస్ కావాలని ఇట్లా ఫొటోస్ తీసుకుంటున్నారు మమ్మల్ని వదిలేసి. చెప్పు వాటర్ ఎక్స్పీరియన్స్ మస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది అని? నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. గాయస్ ఇక్కడ నాని నన్ను ఒక మాట అన్నాడు అనమాట. అందుకే నేను హట్ అయ్యి నా రివ్యూ చెప్పకుండా వెళ్ళిపోతున్నా. నా రివ్యూ ఇక్కడ చెప్తున్నా వినండి. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా 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 నచ్చింది. సో ఈ రోజు మేము నేచర్తో ఇక్కడ ఎంజాయ్ చేయలేని రాసి ఉందేమో, అందుకే ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది.
ఇట్లా పొలాల గట్ల మీద నడుచుకుంటూ లోపలికి వెళ్ళినాం కదా, నాకైతే మా ఊరు గుర్తొచ్చింది. మా ఊర్లో కూడా మేము ఇట్లని పొలాల్లో మంచిగా ఎంజాయ్ చేస్తాం ఎప్పుడు వెళ్ళినా. మేము ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుకుంటూ పొలాల్లో ఎంజాయ్ చేస్తుంటే మా డాడీ ఏం చేసిండంటే లోపలికి పోయి కళ్ళు తీసుకొని వచ్చిండు ఎవరి దగ్గరనో. సో మేము అదే షాక్ అవుతున్నాం, ఎప్పుడు పోయిండా ఎప్పుడు తీసుకొచ్చిండా అని. ఇంకా చెప్తున్నాడు ఫ్రెష్ కళ్ళు ఇప్పుడే తీసిండ్రు, మంచిగా ఉంటాయి అందుకే తీసుకొచ్చిన అని. మీకు కళ్ళు అంటే ఇష్టమా గైస్? కమెంట్ లో చెప్పండి. ఇక్కడ నాకు నానికి ఏదో మినీ యుద్ధం అవుతుంది, గుర్తులేదు మర్చిపోయినా. అప్పుడు ఇక్కడ రోడ్ మీద చిన్న బొమ్మ ఎవరో పడేసుకున్నారు కనిపించింది. ఇంకా ఆపినాం. అదే బొమ్మ మమ్మీ వాళ్ళు కూడా చూసిండ్రు, వాళ్ళు మా వెనక వస్తున్నారు.
జాతర టైంలో మనం టచ్ చేసి దండం పెట్టుకున్నామంటే అదృష్టవంతులు అని చెప్పచ్చు. అంత రష్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మేము మంచిగా ఎక్కువసేపు చూసుకొని ఇంకా ఫొటోస్ అవి తీసుకొని మేమైతే రిటర్న్ అయినాం. ఎందుకంటే చీకటి అవుతుంది, ఇంకా అప్పుడు చలి కూడా స్టార్ట్